నాన్నగారు సుప్రసిద్ధ విద్వాంసులు. ఇది మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అంటే మల్లినాథ సూరి గురించి ఎవరికి తెలియదు, చాలా తక్కువ తెలుసు. మన సంస్కృత కావ్యాలు అన్ని సులభంగా అర్థం కావు. వాటి కోసమని వాటికి వ్యాఖ్యానం రాసిన మహాపురుషుడు మల్లినాథ సూరి. ఆయన మనకు కుల్చారం అనే గ్రామం, దాని పేరేదో ఉంది, ఆ కుల్చారం అనే గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత వారణాసిలో ఆయన తన గ్రంథాలకు వ్యాఖ్యానం రాసినట్టుగా చరిత్ర ఉంది. తర్వాత ఈ విశ్వనాథ నాన్నగారికి కూడా అభినవ మల్లినాథ సూరి అని అప్పుడు బిరుదం ఇవ్వడం కూడా జరిగింది. మెదక్ మండల సాహిత్య పరిషత్ తరఫున ఇవ్వడం జరిగింది. అయితే ఇక సమయం లేదు. ఒక్కటేంటంటే మనకి ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ జరగాలని కోరుకోవడం మంచిది. ఎందుకంటే సత్యాహ ఏతాహ ఆశ్రసంతు, మళ్ళీ మంత్రార్థం నిజం కావాలి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అయితే అంటే ఒకటే సార్, అంటే వారి గురించి చెప్పడానికి పెద్దగా కాదు, కానీ వ్యక్తమైన మనిషి కాదు. అంటే నేను ఇంత అని గొప్ప చెప్పుకున్నవాడు కాదు. ఆయన లేకున్నా ఆయనకు గొప్ప అలా కనపడుతూ అంతర్వాహిని సరస్వతి నది ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో బహుముఖంగా ఆ రకంగా ఉంది. ఒకరిలో ఒక రకంగా, ఒకరిలో ఒక రకంగా, మరొకరిలో ఒక రకంగా ఉంది. పెద్ద పెద్దవాళ్ళు ఆ రోజుల్లో అంటే ఏమీ లేదు సార్, వ్యక్తిగతమైన అపేక్ష ఏముండకపోయేది, తనకంటూ ఇది కావాలని ఏముండకపోయేది. ఇప్పుడు మా అన్నగారు అడిగారు కానీ ఆయనకు ఆ వేద పాఠశాల ఎవరో పెట్టాలని, లేదా మల్లినాథ పీఠం ఎవరో పెట్టాలని అవన్నీ ఏమీ లేవు. ఆయనకు తన వంతు కర్తవ్యంగా తాను ఇక్కడ జన్మించినందుకు తాను బతుకున్నంత కాలం ధర్మానికి సేవ చేయాలి తప్ప మరొకటి ఉండేది కాదు. ఆయన ఏనాడు మమ్మల్ని సొంత పుత్రులను, వాళ్ళని పుత్రులు కాదు శిష్యులను, లేదా ఇంకో రకంగా ఏనాడు చూడలేదు. ఈ సమాజం అంతా ఒక్కటే. సమాజంలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటే అదే చాలు, నాకు అదే నా పరమార్థం అని ఆయన అనుకున్నారు. కాబట్టి ఇవాళ ఆయన లేడు అన్నది పదమే లేదు, ఆయన శాశ్వతంగా ఉన్నాడనే చెప్తుంది. కాబట్టి మీలాంటి పెద్దలు ఇక్కడికి రావడం సంతోషం. ఇక ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యుల వారిని కూడా మరి వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమయం ఎక్కువ తీసుకుంది, ఏమనుకోవద్దండి మమ్మల్ని.